వెల్కమ్ టు జీవనది గోదావరి ఛానల్. గాలివానలు వచ్చే ముందు, లేకపోతే వర్షాకాలం వచ్చే ముందు కొంచెం మన ఇంట్లో జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే పెద్ద పెద్ద వృక్షాలు, లేకపోతే అరటి చెట్లు, లేకపోతే మామిడి చెట్లు, లేకపోతే పనస చెట్లు ఇలాంటివన్నీ చెట్లైనా కూడా ఒక్కొక్కసారి ఒరిగిపోతూ ఉంటాయి. తర్వాత అప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు. ఏ సమయంలో అవి ఒరిగి పడిపోతాయో మనకి తెలియదు. కాబట్టి కొంచెం పెద్ద పెద్ద వృక్షాలైతే మనం జాగ్రత్తగా ఉండాలి చెట్లయితే గనక. ఇక్కడ చూడండి, మా ఇంట్లో ఉండేటువంటి పెద్ద అరటి చెట్టు చాలా పెద్దగా ఎదిగింది. గెల వేసింది. ఇంకా కాయలు ఇంకా అవ్వలేదు కదా! అయిపోతే కనుక మేము తీసేద్దాంలే అని అనుకునే లోపలనే ఈ రోజున మొత్తం ఒరిగిపోయింది. సరే, ఇంక మా అమ్మగారు బయటికి తిరుగుతూ ఉంటారు. అటు ఇటు కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు కదా! ఎందుకైనా ప్రమాదం అని చెప్పి ఈ రోజున ఈ చెట్టుని కొట్టేశాను. ఒరిగిన చెట్టుని కొట్టేశాను. గెల ఇంకా అవ్వలేదు. అవ్వకపోయినా కూడా బాగా ఒరిగిపోయింది. కాబట్టి ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో తెలియజేయాల్సింది ఏమంటే కనుక, ఈ చెట్లు ఉన్నప్పుడు మాత్రం మనకి వృక్షాలు ఎంత బాగా మనం పెంచుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి గాలివానలకి పడిపోతూ ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ముందు చూపుతూ ఉండాలి. అలాగే ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని. అంటే వేరే వస్తువులు కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశాలన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మా తులసి కోట మీద కూడా పడిపోయేది కొంచెం. తులసి కోట పడిపోద్దేమో అని అనుకున్నాం. 2 ఏనుగులుంటే ఒక ఏనుగుని పాడైపోవడం అనేది జరిగింది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం.